ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. దేశం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మొట్టమొదటి అణుశక్తితో పనిచేసే సబ్మెరైన్ నిర్మాణంలో ఊహించని పురోగతిని ఆయన బహిర్గతం చేశారు. సుమారు 8700 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ భారీ జలాంతర్గామి సముద్ర గర్భం నుండి అణుక్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగుంటుందని ఉత్తర కొరియా ప్రకటించింది. షిప్యార్డులో సిద్ధమవుతున్న ఈ భారీ యుద్ధ నౌకను కిమ్ స్వయంగా పరిశీలిస్తున్న ఫోటోలను స్టేట్ మీడియా విడుదల చేసింది. జలాంతర్గామి వెలుపలి భాగం దాదాపు పూర్తి కావడంతో ఇది త్వరలోనే సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్శన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ తన చిరకాల ప్రత్యర్థి దక్షిణ కొరియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దక్షిణ కొరియా కూడా అణుశక్తితో పనిచేసే జలాంతర్గాములను తయారు చేసుకోవాలని చూస్తోందని, దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇవ్వడాన్ని ఆయన దురాక్రమణ చర్యగా అభివర్ణించారు. ఇది ఉత్తర కొరియా భద్రతను, సముద్ర సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమేనని కిమ్ మండిపడ్డారు. శత్రువుల ముప్పును తిప్పికొట్టేందుకు తమ నావికా దళాన్ని అణు అస్త్రాలతో బలోపేతం చేయడం తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ఆంక్షలు, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తర కొరియా ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను ఎలా పొందిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా వేలాది మంది సైనికులను, ఆయుధాలను పంపిన కిమ్ దానికి ప్రతిఫలంగా పుతిన్ నుంచి అణుజలాంతర్గామి సాంకేతికతను అందుకున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జలాంతర్గామికి కీలకమైన అణు రియాక్టర్ డిజైన్, ఇంజిన్ విషయంలో రష్యా నిపుణుల చేయూత ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ జలాంతర్గామి అందుబాటులోకి వస్తే శత్రువులు పసిగట్టకుండానే సముద్రం లోపల నెలల తరబడి ప్రయాణిస్తూ మెరుపుదాడులు చేయగల శక్తి ఉత్తర కొరియాకు లభిస్తుంది. జలాంతర్గామితో పాటు ఉత్తర కొరియా ఇటీవల వరుసగా యాంటీ ఎయిర్ క్షిపణులను కూడా పరీక్షించింది. అమెరికా, దక్షిణ కొరియాతో చర్చలు విఫలమైన తర్వాత కిమ్ తన అణ్వాయుధ తయారీని వేగవంతం చేశారు. కొరియా ద్వీపకల్పంలో యుద్ధ వాతావరణం మరింత ముదురుతోంది. ఒకవైపు అమెరికా మద్దతుతో దక్షిణ కొరియా, మరోవైపు రష్యా అండతో ఉత్తర కొరియా పోటాపోటీగా ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కిమ్ చేస్తున్న ఈ అణు విన్యాసాలు ఆసియా ప్రాంతంలో శాంతి భద్రతలకు పెను సవాలుగా మారనున్నాయి.